జపనీస్ ట్రెడిషనల్ ఆర్ట్ ఇకేబానాను వరల్డ్ ఇకేబానా డేగా జరుపుకుంటున్నారు. జపనీస్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ అయిన ఇకేబానా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. హైదరాబాద్ బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఏడాది హనాసెన్సు అనే థీమ్తో సెలబ్రేషన్ను నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ శారదా రెడ్డి తెలిపారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. జపనీస్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ ఇకబానా పూలను ఆకులను అందంగా అలంకరించడమే ఈ కళ ప్రత్యేకత. జపాన్లో మాత్రమే ప్రసిద్ధి చెందినటువంటి ఈ కళ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు విస్తరిస్తోంది. మన ఇండియాలో కూడా ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఇకబానా డే జరుపుకుంటున్నారు. ఇక హైదరాబాద్లో కూడా ప్రతి సంవత్సరం దీనికి ఆదరణ పెరుగుతూ వస్తుంది. ఇంటర్నేషనల్ ఇకబానా హైదరాబాద్ చాప్టర్ #250 వైస్ ప్రెసిడెంట్ శారదా గారు మనతో పాటు ఉన్నారు. ఇకబానా ఆర్ట్ గురించి, హైదరాబాద్లో దీని ప్రాముఖ్యత గురించి ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మ్యామ్, ప్రతి సంవత్సరం జూన్ 6 రోజు ఇంటర్నేషనల్ ఇకబానా డే హైదరాబాద్లో కూడా జరుపుకుంటున్నాము. రంగురంగుల పూలు ఎంతో అందంగా వాటిని అలంకరించి ప్రతి సంవత్సరం ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఒక్కసారి ఈ కళ గురించి చెప్పండి. నమస్కారం అండి. సో హైదరాబాద్లో మాకు ఇకెబానా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ #250 అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ప్రతి సంవత్సరం జూన్ 6వ తారీఖున మేము ఒక ఇకెబానా ఎగ్జిబిషన్ పెడతామన్నమాట. మా మెంబర్స్ అరౌండ్ 40 to 60 మెంబర్స్ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో ఈ మెంబర్స్ అందరూ అరేంజ్మెంట్స్ చేస్తారు. సో ఎవ్రీ టైంకి మేము ఏం చేస్తామంటే ఒక థీమ్ పెడతాం, సో దాట్ దాన్ని ఇంట్రెస్టింగ్ చేయడానికి. సో ఈసారి మా థీమ్ హానా ఏసు. అంటే ఏంటంటే హానా మీన్స్ ఫ్లవర్ అండ్ ఏసు మీన్స్ ఫ్యాన్స్. సో అందరూ అంటే జపానీస్ ఫ్యాన్సే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్, లైక్ ఇండియాలో మనకు దొరికిన ఫ్యాన్స్తో పాటు వాళ్ళు ఇమాజినేషన్ వాడి పూల అలంకరణ చేశారనమాట. సో ఇకెబానా అంటే ఏంటి? ఇకెబానా ఈజ్ ఇట్ హెల్ప్స్ అస్. ద ఎయిమ్ ఆఫ్ ఇకెబానా ఈజ్ టు ప్రిజర్వ్ నేచర్, టు రెస్పెక్ట్ నేచర్, టు అబ్జర్వ్ నేచర్. సో దీంట్లో మనకు పెద్ద పెద్ద ఫ్లవరిస్ట్ షాప్కి వెళ్ళి మనం పూలు కొనుక్కొని పెట్టాల్సిన అవసరం లేదు. మనము మన ఇంట్లో సపోజ్ మనం ఇంట్లో ఇట్ ఆల్సో హెల్ప్స్ అస్ టు అబ్జర్వ్ అండ్ లెర్న్ నేచర్. కాబట్టి మనం ఎక్కడైనా నేర్చుకోవడం మొదలు పెడితే కానీ మనం ఆన్ అవర్ ఓన్ విల్ స్టార్ట్ గ్రోయింగ్ ప్లాంట్స్ ఎట్ అవర్ హౌస్. వెదర్ అంటే చిన్న ఇల్లులు ఉంటే పాటెడ్ ప్లాంట్స్ కానీ, పెద్ద ఇల్లు ఉంటే కొంచెం గ్రౌండ్ ప్లాంట్స్ కానీ, నేచర్కి ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. సో మనము ఇక్కడ మీరు చూసిన అరేంజ్మెంట్లో మీరు చూస్తున్నారు, ఈ లాట్ ఆఫ్ బ్రాంచ్ మెటీరియల్ కూడా వాడారు. అర్థమైంది కదండి. దిస్ ఇస్ కాల్డ్ లెజిస్ట్రోమియా. ఇది రోడ్డు మీద నుంచి తీసుకున్నాం. ఈ లెజిస్ట్రోమియా బ్రాంచ్ ఏదో ఉందో, ఇది పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఇట్స్ అన్ అవెన్యూ ట్రీ. దాన్ని పాట్స్ చూసారు ఎంత అందంగా ఉన్నాయి. మామూలుగా అయితే మనం ఇది చూడము కూడా, రోడ్డు మీద రోజు వెళ్తుంటాం కానీ చూడమన్నమాట. సో టు అబ్జర్వ్ నేచర్ అండ్ పికప్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. నేచర్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఇకెబానా, టు బ్రింగ్ అ పార్ట్ ఆఫ్ నేచర్ ఇండోర్స్ టు అవర్ హౌసెస్. And it gives more importance to branch material and the materials that we grow on our own anamata. So anybody can learn ikebana. And అంటే మీరు ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఇకబానా హైదరాబాద్ చాప్టర్ ద్వారా ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు, వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో ఎంతమంది ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేశారు? ప్రస్తుతానికండి ఒక 22 మంది పార్టిసిపేట్ చేశారండి. ఇక్కడ 22 అరేంజ్మెంట్స్ దాకా ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ అంటే ఇది నేర్చుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇళ్లను అందంగా అలంకరించుకోవాలని కూడా ఆరాటపడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. సో ఈ కళ అనేది జనాల్లోకి ఎలా వెళ్తుంది? మా ఆర్గనైజేషన్ అండి, వీ ఆల్సో కండక్ట్ వర్క్షాప్స్, డెమాన్స్ట్రేషన్స్ ఉంటాయి, తర్వాత ఎగ్జిబిషన్స్ ఉంటాయి అన్నమాట. యూజువలీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కువ చేస్తుంటాము. ఇప్పుడు మీ నర్సరీ మేళాకి వెళ్ళినా కానీ 15th ఆగస్ట్ 26 జనవరికి ఉంటుంది కదా, అక్కడ కూడా మా ఇకెబానా ఎగ్జిబిషన్స్ పెడతాము. అండ్ మేము మోర్ దెన్ 50 టీచర్స్ ఉన్నాం హైదరాబాద్లో. సో డిఫరెంట్ అండ్ ఎవ్రీబడి అందరము వేరే వేరే ఏరియాస్లో ఉంటాం. సికంద్రాబాద్లో కొంతమంది, అశోక్ నగర్లో, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సోమాజిగూడ. సో ఎవరెవరు ప్రతి ఒక్కరు వీ హ్యావ్ అంటే ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళం ఉన్నాము. సో ఈ ఆర్ట్ని మనం నేర్పిస్తాము. సో ఈ వర్క్షాప్స్ అనేవి ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు మ్యామ్? అంటే లైక్ ఎన్ని డేస్ ఈ వర్క్షాప్స్ కానీ కోర్స్ కానీ ఉంటుంది ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే? సో ఈ ప్రొసీజర్ ఇదంతా ఏ విధంగా ఉంటుంది? అంటే మేము ఒక లార్జ్ స్కేల్ మీద వర్క్షాప్ కండక్ట్ చేయాలంటేనండి అది 2 days వర్క్షాప్ పెడతాం. సో దట్ వీ జస్ట్ ఇంట్రడ్యూస్ ఇకెబానా. అది ఏంటి ఇకెబానా అంటే యాక్చువల్ ఏంటి, జాపనీస్ స్టార్ అని అంటాం కానీ అది ఏంటి. సో అది మాత్రం బిగినింగ్ ఒక బిగినర్కి అట్లా నేర్పిస్తాం.
అది ఇంట్రెస్టెడ్ ఉంటే అంటే దానిపైన ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం క్లాసెస్ నేను తీసుకోవాల్సిందే అనమాట. సో దానికి వేరే వేరే టీచర్స్ దగ్గర వెళ్ళి మీరు ఏ ఏరియాలో ఉంటే దాన్ని బట్టి టీచర్స్ దగ్గర వెళ్ళి తీసుకోవచ్చు, క్లాస్ తీసుకోవచ్చు. సో హైదరాబాద్లో రెస్పాన్స్ అనేది ఏ విధంగా వస్తుంది మ్యామ్? ఎందుకంటే పెద్ద పెద్ద హోటల్స్లో కానీ లేదంటే చాలామంది ఇళ్లలో కూడా ఫ్లవర్ వాజ్లని చాలా అందంగా అలంకరించుకోవాలని అనుకుంటూ ఉంటున్నారు కాబట్టి సో ప్రతి సంవత్సరం ఈ రెస్పాన్స్ అనేది ఏ విధంగా పెరుగుతోంది? రెస్పాన్స్ బాగానే ఉందండి. బికాజ్ మేము 1997లో ఈ చాప్టర్ స్టార్ట్ అయిందండి. ఇట్ వాస్ కాల్డ్ ప్రాస్పెక్టివ్ చాప్టర్. 99లో ఫుల్ ఫ్లెజ్ చాప్టర్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇట్స్ సస్టైనింగ్ అంటే యూ కెన్ ఇమాజిన్. ఐ మీన్ డెఫినెట్లీ దిస్ ఇంక్రీజ్, ఇట్స్ ఎ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ద మెంబర్స్ ఆఫ్ ది లెర్నింగ్ ఇకబానా. అన్ఫార్చునేట్లీ టు సే ఇన్ టుడేస్ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్ మనకు పేషెన్స్ చాలా కావాలి ఇకబానా నేర్చుకోవడానికి. అండ్ వన్ వెరీ గుడ్ పాయింట్ ఆఫ్ ఇకబానా ఇస్ దాట్ ఇట్ ఈస్ థెరప్యూటిక్. You feel so good when you're doing the arrangement, and many places, many people, చాలా మందికి different elements ఉన్న వాళ్ళకి కూడా it has helped. It's meditative, it is it improves your health because of the patient's dedication with which you do the arrangement. థ్యాంక్ యూ సో మచ్. ఇకబానా అంటే కేవలం ఇంటిని అందంగా అలంకరించుకోవడం మాత్రమే కాదు, మన ప్రకృతిని కాపాడుకోవడం, అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి మన ఇంట్లో మన పెరట్లో పూసేటువంటి పూలు ఆకులతో మన ఇంటిని ఎంత అందంగా అలంకరించుకోవచ్చు అనేది కూడా ఇకబానా మనందరికీ కూడా నేర్పిస్తోంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో అంచుమ.